హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రైస్లోకైనా సరే, చపాతీలోకైనా సరే ఈ విధంగా మటన్ కర్రీ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా అయితే మటన్ని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 50% ఉడికిపోయే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీకి కావాల్సినవి గరం మసాలాలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, నెక్స్ట్ ఉల్లిపాయలు కొద్దిగా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్కి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసి మగ్గించేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసిన మటన్ వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని ఆయిల్లో మటన్ అనేది వేయించాలి. కొద్దిసేపు మటను ఉల్లిపాయలు ఆయిల్లో వేయించాక మనం తయారు చేసుకున్న గరం మసాలా పేస్ట్ అనేది వేసుకొని నీట్గా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా నీట్గా మసాలా మొత్తం మటన్కు అంటే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన కారానికి తగినంత స్పైసీగా మటన్లోకి కారం వేసుకోవాలి. నా దగ్గర కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది. కలర్ కోసం అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేవచ్చు. కారం వేసుకొని నీట్గా కారం, పసుపు, ఉప్పు, మసాలా మొత్తం మటన్కి పట్టే విధంగా నీట్గా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్రాసెస్లో మటన్ ఫ్రై కూడా చేసేవచ్చు. మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇంకొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మటన్ ఉడకబెట్టుకునే వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ కూడాను వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక మనకు గ్రేవీ కర్రీ కావాలి. నాకు ఈ వాటర్ ఇంకా చాలదు, ఎందుకంటే ఫస్ట్లో నేను 50% వరకు ఉడకబెట్టుకున్నాను. ఇంకా 50% అనేది మటన్ అనేది ఈ వాటర్లో ఉడకాలి. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను. నెక్స్ట్ మటన్ ఎప్పుడు కూడాను నీటిలో మునిగేటట్టుగా వాటర్ అనేది వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు అనేది నాకు ఇక్కడ ఉప్పు చాలలేదండి, ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మిగతా కారం మొత్తం అంతా సరిపోయింది. ఇప్పుడు ఒక 15 minutes ఆ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చూసేద్దామా మటన్ కర్రీ ఎలా ఉడికిందో. ఆల్మోస్ట్ మటన్ అయితే ఉడికిపోయే విధంగానే ఉంది. ఒకసారి టేస్ట్ చూసుకొని లాస్ట్లో మటన్ మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలండి. మటన్ అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.